Good morning, all of you. Today we are discussing about structure and functions of brain in frog. So మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో హార్ట్ చూసాం. సో నవ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ అనమాట. ఇంకా ఫ్రాగ్ వచ్చేసి దాని యొక్క రెస్పిరేషన్ ఒకటి ఉంది మనకి టాపిక్, అదైతే మొత్తం మనకి అయిపోయినట్టే. సో మీకు అప్పుడు ఏదైతే టాపిక్లో డౌట్ ఉందో నాకు పెడితే నేను అది మళ్ళీ డిస్కస్ చేస్తాను, ఓకేనమ్మా. సో ఇది అయిపోయిన తర్వాత వరుసగా ర్యాండమ్గా టెస్ట్లు పెడతాను. సో అందరూ అవి ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో నా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ నర్వస్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ ఫ్రాగ్, కామన్ ఫ్రాగ్ అనమాట. సో కామన్ ఫ్రాగ్ నేమ్ వచ్చేసి రానా హెగ్జా డాక్టైలా. సో ఇన్ విచ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కంప్రైజింగ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. అంటే మనం ఎప్పుడైనా బ్రెయిన్ గురించి నేర్చుకునేటప్పుడు బ్రెయిన్ అనేది ఎందులోకి వస్తుంది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలోకి వస్తుంది. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో మనకి ఏమేమి ఉంటాయంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్లో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్, సో ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే మనకి క్రేనియల్ అండ్ స్పైనల్ నర్వ్స్ విచ్ కెన్ బి అరైజింగ్ ఫ్రమ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో ఈ క్రేనియల్ అండ్ స్పైనల్ నర్వ్స్ అనేవి మనకి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి అరైజ్ అవుతాయి, అంటే ఆవిర్భవిస్తాయి అన్నమాట. సో అండ్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ మేడప్ ఆఫ్ 2 గ్యాంగ్లియేటెడ్ సింపాథటిక్ నర్వ్స్. సో ఈ అటానమిక్ నర్వస్ సిస్టంలో మనకి 2 గ్యాంగ్లియేటెడ్ సింపాథటిక్ నర్వ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ని మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎందుకంటే బికాస్ దీస్ 2 ఆర్ కనెక్టెడ్. ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అనేది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ రెండు కూడా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో అందువలన వీటిని మనం అటానమిక్ నర్వస్ సిస్టమ్ అయినా అనొచ్చు, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఫస్ట్ మనం వచ్చేసి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో బ్రెయిన్ అంటే మనకి ఇప్పుడు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ కదా. సో బ్రెయిన్లో వచ్చేసి మనకి 3 పార్ట్స్ ఉంటాయన్నమాట, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైడ్ బ్రెయిన్. సో జనరల్ స్ట్రక్చర్ చూద్దాం బ్రెయిన్కి. సో ద బ్రెయిన్ ఆఫ్ ఫ్రాగ్ ఈజ్ ఎలాంగేటెడ్. సో దీని యొక్క బ్రెయిన్ అనేది ఎలాంగేటెడ్, అలాగే బైలేటరల్లీ సిమెట్రికల్, వైట్ కలర్డ్ స్ట్రక్చర్, సేఫ్లీ సిచ్యువేటెడ్ ఇన్ ద క్రేనియల్ క్యావిటీ ఆఫ్ ది స్కల్ యొక్క క్రేనియల్ క్యావిటీలో ఈ బ్రెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో దే కెన్ బి సిచ్యువేటెడ్ ఇన్ ద క్యావిటీ ఆఫ్ ది స్కల్ దగ్గర, క్రేనియల్ క్యావిటీ ఆఫ్ ది స్కల్ దగ్గర ఇది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై a thin pigmented and vascular connective tissue membrane. సో బ్రెయిన్ చుట్టూ కవర్ చేయబడి ఒక థిన్ పిగ్మెంటెడ్ వాస్కులర్ కనెక్టివ్ టిష్యూ మెంబ్రెయిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. సో ద పయామీటర్ విచ్ ఇస్ క్లోజ్లీ అప్లైడ్ విత్ ద బ్రెయిన్. సో ఈ పయామీటర్ అనేది బ్రెయిన్కి చాలా దగ్గరగా అతుక్కొని ఉంటుందన్నమాట. సో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మెంబ్రెయిన్ ఈజ్ చాలా టఫ్, అంటే బ్రెయిన్కి అవుట్ సైడ్, ఈ పయామీటర్కి బయట సైడ్ చాలా టఫ్ ఫైబ్రస్ మెంబ్రెయిన్ లైనింగ్ ఆఫ్ ది ఇంటీరియర్ ఆఫ్ ది క్రేనియల్ క్యావిటీ. సో పయామీటర్కి అవుట్ సైడ్ ఉండేది ఏంటంటే జ్యూరా మ్యాటర్ అనమాట. అది చాలా టఫ్గా ఉంటుంది, ఫైబ్రస్ మెంబ్రెయిన్ అనమాట. సో ఈ 2 మెంబ్రెయిన్స్ని కలిపి దీస్ 2 మెంబ్రెయిన్స్ ఆర్ కాల్డ్ మీనింగ్స్ అని అంటారనమాట, ఓకేనా. సో ద స్పేస్ బిట్వీన్ ఈ పయామీటర్కి జ్యూరా మ్యాటర్కి మధ్య ఉన్న స్పేస్ని ఏమంటారంటే సబ్ జ్యూరల్ మెంబ్రెయిన్ అంటారు, విచ్ ఈస్ ఫిల్డ్ విత్ ఏ కైండ్ ఆఫ్ షాక్ అబ్జార్బింగ్ వాటరీ క్లియర్ లింఫాటిక్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో ఈ లోపల ఉండేదాన్ని మనం లింఫాటిక్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటారు, ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద క్యావిటీస్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ క్యావిటీస్లో ఇట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ మనం చెప్పాను కదా, ద బ్రెయిన్ ఈజ్ డివిజిబుల్ ఇంటూ 3 మెయిన్ పార్ట్స్, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. మీకు ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను. ఫోర్ బ్రెయిన్ అంటే ఆల్సో కాల్డ్ యాజ్ ప్రోజెన్సెఫాలన్, మిడ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మీజెన్సెఫాలన్, హ్యాండ్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రోంబెన్సెఫాలన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోర్ బ్రెయిన్, ఓకేనా. సో ఫోర్ బ్రెయిన్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ అనమాట, కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ఫాక్టరీ లోబ్యూల్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్ అండ్ డయాన్సెఫాలన్. ఫోర్ బ్రెయిన్లో వచ్చేసి మనకి 3 పార్ట్స్ ఉంటాయి, ఆల్ఫాక్టరీ లోబ్యూల్స్, సెరిబ్రల్ హెమిస్ఫియర్
అండ్ డయాన్సెఫాలిన్. ఫస్ట్ ఆల్ఫాక్టరీ లోబ్స్. ఆల్ఫాక్టరీ లోబ్స్ అని మనం ఇప్పటికే చాలా టైమ్స్ చెప్పుకున్నాం. సో ఆల్ఫాక్టరీ లోబ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది స్మెల్ అనమాట. సో ఇవి స్పెరికల్ స్ట్రక్చర్లో ఉంటాయి, విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ది స్మెల్ అండ్ విచ్ ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్ ఇన్ ద మీడియన్ ప్లేన్. మీడియన్ ప్లేన్లో దే కెన్ బి ఫ్యూజ్డ్ టుగెదర్ అనమాట. ఈచ్ లోబ్ గివ్స్ ఆఫ్ an olfactory nerves and possess a small cavity. ప్రతి lobule can be gives an olfactory nerves and possess a small cavity. ఆ క్యావిటీని ఏమంటారంటే రైనోసీల్ ఆర్ ఆల్ఫాక్టరీ ఆరిక్యూల్ అని అంటారు. అదేవిధంగా సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో సెరిబ్రల్ హెమిస్ఫియర్ అనేది లాంగ్ ఓవల్ స్ట్రక్చర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ఫాక్టరీ లోబ్స్. ఆల్ఫాక్టరీ లోబ్ కంటే సెపరేట్ అయి ఉంటుంది బై ఎ స్లైట్ కన్స్ట్రిక్షన్స్. దే ఆర్ వైడర్ బిహైండ్ అండ్ నారో ఇన్ ఫ్రంట్. అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్తో ఇది కెన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ఫాక్టరీ లోబ్యూల్స్. సో ఆల్ఫాక్టరీ లోబ్యూల్స్ సో దే ఆర్ వైడర్ బిహైండ్ ఏ నారో ఇన్ ఫ్రంట్. పెద్దగా ఉంటుంది, ముందుకు చొచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. సో దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ఎ డీప్ మీడియన్ లాంగిట్యూడినల్ ఫిజర్. సో ఈ ఆల్ఫాక్టరీ లోబ్యూల్ని సెరిబ్రల్ హెమిస్ఫియర్ని సెపరేట్ చేసే డీప్ మీడియన్ లాంగిట్యూడినల్ సెపరేట్ చేసేదాన్ని డీప్ మీడియన్ లాంగిట్యూడినల్ ఫిజర్ అని అంటారనమాట. సో ఈచ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ యాజ్ ఎ లార్జ్ లాటరల్ వెంట్రికల్ ఆర్ పారాకోల్. సో ప్రతి ఒక్క సెరిబ్రల్ హెమిస్ఫియర్కి ఒక లార్జ్ లాటరల్ వెంట్రికల్ అనేది ఉంటుందన్నమాట. దాన్నే పారాకోల్ అని కూడా అంటారు. విచ్ ఈస్ కంటిన్యూస్ యాంటీరియర్లీ విత్ ద రైనోసెల్. అది రైనోసెల్స్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. పోస్టీరియర్లీ లాటరల్ వెంట్రికల్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద వెంట్రికల్ ఆఫ్ ద డయాన్సెఫాలిన్ కాల్డ్ యాజ్ డయోసిల్. డయాన్సెఫాలిన్ వెంట్రికల్ని ఏమంటారంటే డయోసిల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి డయాన్సెఫాలిన్. ఈ డయాన్సెఫాలిన్ దాన్నే మనం థాలమెన్సెఫాలిన్ కూడా అంటారు. ఇది చాలా చిన్నగా ఉంటుంది. అన్పెయిడ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఫోర్ బ్రెయిన్ సిచ్యువేటెడ్ బిహైండ్ ద సెరిబ్రల్ హెమిస్ఫియర్. So situated between the cerebral hemisphere అనమాట. సో ఇట్ ఈస్ ఎ lateral wall arch thick and called as optic thalami. సో దీని యొక్క lateral walls అనేవి చాలా థిక్గా ఉంటాయి. వాటిని మనం ఆప్టిక్ థలామీ అని అంటారు అండ్ ఆల్సో కాల్డ్ as సింగులర్ థలామస్ అని. సో ఇట్ ఈస్ థిక్ ఫ్లోర్ ఈజ్ కాల్డ్ ద హైపోథాలమస్. అక్కడ థిక్ ఫ్లోర్ ఉంటుంది, దాన్ని హైపోథాలమస్ అని అంటారు. సో ఇట్స్ రూఫ్ ఈస్ థిన్ అండ్ లైన్డ్ విత్ ఏ వాస్కులర్ మెంబ్రెయిన్. దానికి రూఫ్ అనేది చాలా థిన్గా ఉంటుంది అండ్ లైన్డ్ విత్ ఏ వాస్కులర్ మెంబ్రెయిన్. ద యాంటీరియర్ కార్డ్ ప్లక్సస్ అని అంటారు అనమాట. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ డయాన్సెఫాలిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మిడ్ బ్రెయిన్ అనమాట. సో మిడ్ బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ ఎ వెల్ డెవలప్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 dorsal lateral large rounded optic lobes. ఇది 2 rounded optic lobesని కలిగి ఉంటుంది. అవి కూడా చాలా లార్జ్గా ఉంటాయి. సో దీస్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ సెంటర్ ఫర్ ఇంపల్స్ కమ్మింగ్ ఫ్రమ్ ది ఐస్. ఒక చూడండి, ఫోర్ బ్రెయిన్లో ఉన్న ఆప్టిక్ లోబ్స్ ఏమో స్మెల్కి ఉపయోగపడతాయి. ఎక్కడ వచ్చేసి ఆల్ఫాక్టరీ లోబ్యూల్స్ ఏమో స్మెల్కి, ఆప్టిక్ లోబ్యూల్స్ ఏమో సెన్స్కి ఉపయోగపడతాయి అనమాట. ఫోర్ బ్రెయిన్ ఏమో స్మెల్కి ఉపయోగపడితే మిడ్ బ్రెయిన్ వచ్చేసి సెన్స్ని తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆప్టిక్ లోబ్స్ ఆర్ సెంటర్ ఫర్ ఇంపల్స్ కమ్మింగ్ ఫ్రమ్ ది ఐస్. సో దేర్ క్యావిటీస్ ఆర్ కాల్డ్, వీటిని ఏమంటారంటే ఆప్టోసీల్ ఆర్ ఆప్టిక్ వెంట్రికల్. దీస్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ద ఫోర్త్ వెంట్రికల్ బిహైండ్ త్రూ ఏ నారో క్యావిటీ. సో ఇవి అడిక్వేట్ ఆర్ సెల్విసెస్ అంటే ఐటర్స్తో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. బిలో ది ఆప్టిక్ లోబ్స్, ఇది ఆప్టిక్ లోబ్స్కి కిందన 2 థిక్ 2 లాంగిట్యూడినల్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటిని నర్వ్ ఫైబర్స్ అని అంటారు. సో ఈ లాంగిట్యూడినల్ నర్వ్ ఫైబర్స్ని మనం ఏమంటామంటే క్రుకోరా సెరిబ్రి అని అంటారు. సో దీస్ కెన్ బి కనెక్టెడ్ డయాన్సెఫాలిన్ అండ్ మెడుల్లా. ఇవి డయాన్సెఫాలిన్ అండ్ మెడుల్లాతో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ డయాన్సెఫాలిన్ మెడుల్లా మనకి ఎక్కడ వస్తాయి అంటే హైండ్ బ్రెయిన్లో వస్తాయన్నమాట. సో దీస్ ఆర్ ట్రాన్స్వర్సల్లీ లయింగ్ బిట్వీన్ ద డయాన్సెఫాలిన్ అండ్ ఆప్టిక్ లోబ్స్ ఎ బ్యాండ్ నర్వ్ ఫైబర్స్ కాల్డ్ పోస్టీరియర్ కమిషర్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హ్యాండ్ బ్రెయిన్ అనమాట. హ్యాండ్ బ్రెయిన్ కన్సిస్టింగ్ ఆఫ్ సెరిబెల్లం అండ్ మెడుల్లా అబ్లంగేటా. సో ఈ సెరిబెల్లం ఏంటంటే ఫస్ట్ సెరిబెల్లం ఈజ్ ఏ రుడిమెంటరీ నారో ట్రాన్స్వర్స్ సాలిడ్ బ్యాండ్ అనమాట. సో rudimentary narrow transverse solid band. So this can be lying dorsally immediately behind the optic lobes. ఆప్టిక్ లోబ్స్కి పక్కన ఇది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇస్ ఏ ప్రాబబ్లీ టు రెగ్యులేట్ ద వెస్టిబ్యులో ఆక్యులో మోటార్ సిస్టమ్. అంటే
మూమెంటమ్ ఆఫ్ ది ఐస్ యొక్క మూమెంటమ్ అంటే పైకి కిందకి రెప్పల ఆల్చడం వాటిని రెగ్యులేట్ చేయడానికి సెరిబెల్లం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెడుల్లా ఆబ్లాంగేటా. మెడుల్లా ఆబ్లాంగేటా అనేది చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ట్రయాంగులర్ షేప్లో కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, విచ్ ఈజ్ ద సింప్లీ వైడనింగ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. అంటే అది స్పైనల్ కార్డ్తో కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా సెరిబెల్లం, మెడుల్లా. ఫస్ట్ మనకి ఫోర్ బ్రెయిన్లో వచ్చేసి మనకి ఏమేమి ఉన్నాయి, ఆప్టిక్ లోబ్స్, సెరిబ్రల్ హెమాస్పియర్. సో ఫోర్ బ్రెయిన్లో వచ్చేసి మనకి ఆప్టిక్ లోబ్స్, సెరిబ్రల్ హెమాస్పియర్, డయాన్సెఫాలర్. అండ్ మిడ్ బ్రెయిన్లో వచ్చేసరికి మనకి ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ హ్యాండ్ బ్రెయిన్లోకి వచ్చేసరికి సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా. సో నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్ ఏంటంటే డయాన్సెఫాలిన్ అనేది కెన్ బి కంట్రోల్స్ ద మెటబాలిజం ఆఫ్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. డయాన్సెఫాలిన్ అనేది ఏమో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్ ఒక మెటబాలిజం కంట్రోల్ చేస్తుంది. ఆప్టిక్ లోబ్స్ ఏమో సైట్కి అలాగే ఐ యొక్క మజిల్స్కి ఉపయోగపడతాయి. సెరిబెల్లం ఏమో మెకానిజం ఆఫ్ ది ఆటోమేటిక్ మూమెంటమ్ అంటే సో ఈ సెరిబెల్లం అనేది ఆటోమేటిక్ మూమెంట్ అండ్ ఆల్సో బ్రింగ్స్ అబౌట్ ద కోఆర్డినేషన్ ఇన్ మూమెంట్స్ ఆఫ్ లోకోమోషన్లో కోఆర్డినేషన్ ఇస్తుంది. అలాగే ఆటోమేటిక్ మూమెంట్స్ జరుగుతుంది. అలాగే ఇట్ ఈస్ కొరిలేషన్ విత్ ద మిడిల్ ఆబ్లాంగేటా. అలాగే మిడిల్ ఆబ్లాంగేటాతో కొరిలేషన్ అయి ఉంటుంది, అంటే దాంతోపాటుగా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ రెగ్యులేట్స్ కాంప్లెక్స్ మస్కులర్ మూమెంట్స్ ఆఫ్ ద బాడీ. అండ్ మిడిల్ ఆబ్లాంగేటా ఈజ్ అన్ ఇంపార్టెంట్ నర్వ్ సెంటర్. సో మిడిల్ ఆబ్లాంగేటా అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ నర్వ్ సెంటర్ అనమాట. సో దీని యొక్క వర్క్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ నర్వ్ సెంటర్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్స్ ఫంక్షన్స్. అంటే అన్ని నర్వ్ సెంటర్ యొక్క ఆల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే బాడీ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. బాడీలోని రెస్పిరేషన్ని, టేస్ట్ని, హియరింగ్ని, సౌండ్ని, స్వాలోయింగ్ని, అలాగే డిఫరెంట్ డైజెస్టివ్ జ్యూసెస్ని కూడా ప్రొడ్యూస్ చేయడంలో మిడిల్ ఆబ్లాంగేటా అనేది వర్క్ చేస్తుంది అనమాట. అలాగే సెరిబ్రమ్ కూడా బాడీలో ఉన్న అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. వాటితో పాటుగా ఆల్ఫాక్టరీ, టాక్టైల్ అండ్ ఆప్టిక్ ఆర్గాన్స్. అంటే ఈ సెరిబ్రల్ హెమాస్పియర్ అనేది న్యూరో మస్కులర్ మెకానిజంతో కోఆర్డినేషన్ జరుపుకుని బాడీ యొక్క అన్ని యాక్టివిటీస్ని రెగ్యులేట్ చేస్తుంది. అలాగే బాడీకి ఇంటెలిజెన్స్ అనేది కూడా ఈ సెరిబ్రమ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో మీకు నేను ఇప్పుడు పెట్టిన ఈ స్లైడ్స్ని ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్స్ ఓకేనా, ఈ 5 ఫంక్షన్స్ ఇప్పుడు నేను పెట్టింది మీరు నోట్ యాజ్ ఇట్ ఈస్ ఇది రాస్తే సరిపోతుంది.